అంజలి టీవీ. జమీందారైన శంకరింట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. కానీ అందరూ భోజనం చేయకుండా అంజలి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జమీందారు శంకరయ్య పనివాళ్లతో, అసలు ఈ అంజలి ఎప్పుడొస్తుంది? అందరూ తను చేసే మామిడికాయ పులిహోర కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత పెద్ద ఆర్డర్ ఇచ్చినప్పుడు తను ముందుగానే ఇక్కడ ఉండాలని తెలీదా? ఎవరన్నా వెళ్ళి విషయం కనుక్కోండి అని అక్కడ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. అక్కడే ఉన్న పనివాడు రంగయ్య, ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను బాబు అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. అప్పుడే ఒక పెద్ద వ్యాను అక్కడ ఆగుతుంది. అంజలి అక్కడి నుంచి శంకరయ్య దగ్గరికి వచ్చి శంకరయ్యతో ఇలా అంటుంది. నాదేమీ తప్పులేదు, మీరు పంపించారుగా. ఈ బండి వాడితే తప్పు. ఒకసారేమో పెట్రోల్ అయిపోయింది, ఇంకోసారేమో పంచర్ పడింది. నాకు తెలిసి మీరు నన్ను ఇప్పటి వరకు తిట్టుకునే ఉంటారు, అవునా? తిట్టుకోవడం కాదమ్మా అంజలి, అందరూ భోజనానికి కూర్చున్నారు. ఎవ్వరూ భోజనం చేయటంలా. నువ్వు చేసే ఆ మామిడికాయ పులిహోర కోసం ఎదురు చూస్తున్నారు. మరి అంజలి అన్నా, అంజలి మామిడికాయ పులిహోర అన్నా అంత ఫేమస్. సరే సరే, త్వరగా వడ్డించండి అని అంటుంది. అక్కడున్న వాళ్ళు వడ్డం చేస్తూ ఉంటారు. ఆ మామిడికాయ పులిహోర తింటూ ఆహా అద్భుతం అమోఘం అంటూ అక్కడ వాళ్ళంతా మెచ్చుకుంటూ ఉంటారు. అదంతా శంకరయ్య చూసి అంజలితో ఇలా అంటాడు. మిగిలిన వంటల సంగతి ఎలా ఉన్నా నీ ఒక్క మామిడికాయ పులిహోర వచ్చిందంటే మాత్రం అవన్నీ కొట్టుకుపోతాయమ్మా. వంటలు ఎట్టా ఉన్నా సరే అద్భుతంగా ఉందని చెప్పి బయట నా గురించి భోజనాలు బాగా పెట్టారని చెప్తారు. ఆ మాటకి అంజలి నవ్వుతూ, సరే, నా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను బాబు అని అంటుంది. ఇక శంకరయ్య తనకు డబ్బులిచ్చి పంపిస్తాడు. ఆమె చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంటికెళ్ళాక అత్తగారు శకుంతల, అమ్మా అంజలి, పట్నంలో ఉంటున్న సురేష్ ఫోన్ చేశాడమ్మా. నీ నెంబర్ అడిగితే ఇచ్చాను. నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. ఫోన్ ఏమన్నా చేశాడా? అత్తయ్య, నా దగ్గర ఫోన్ ఎక్కడుంది? మర్చిపోయారా? మీ అబ్బాయి ఫోన్ పాడైపోతే నా ఫోన్ వాడుకుంటున్నారు కదా. నా సిమ్ కూడా అందులోనే ఉంది. బహుశా సురేష్ మీ అబ్బాయికి ఫోన్ చేసే ఉంటాడులేండి. ఆ విషయం చెప్పడానికి మీ అబ్బాయి ఖచ్చితంగా బయలుదేరే ఉంటాడు అని అంటుందో లేదో అరుణ్ అక్కడికి రానే వస్తాడు. అది చూసిన అంజలి, అదిగోండి మాటలోనే వచ్చాడు. ఏంటండి, సురేష్ ఏమైనా ఫోన్ చేశాడా? ఇటివ్వండి. ఏదో పెద్ద ఆర్డర్ ఉందంట, తొందరగా మాట్లాడు. ఆ మాట వినగానే తను సరే అని సురేష్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. హలో అక్క, ఇక్కడ మాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి మ్యారేజ్ అక్క. క్యాటరింగ్కి నీకే ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆర్డర్ అంటే మామిడికాయ పులిహోర ఒకటే కదా, ఎంతమంది ఉండొచ్చు? అక్క, ఆ ఒక్కటే కాదక్క, నువ్వు చికెను సాంబారు బాగు చేస్తావు కదా, దాంతోపాటు ఇంకా ఏదైనా ఒక 2-3 చెయ్యక్క. 400 మందికక్క. ఆ మాట వినగానే అంజలి, వామ్మో, 400 మందికా? పులిహోర అయితే ఎంతమందికైనా చేయగలను గాని అంతమందికి వంట అంటే నేను ఆలోచిస్తున్నాను. నా వల్ల కాదు తమ్ముడు, నువ్వెవరికన్నా ఆర్డర్ చెప్పు, నేనైతే పులిహోర మాత్రం చేసిస్తాను. ఆ మాట వినగానే అతను, లేదక్కా, నువ్వు మాత్రం చెయ్యాల్సిందే. ఇది చాలా పెద్ద ఆర్డర్. నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతుంది. నీ గురించి నేనిక్కడ గొప్పగా చెప్పాను అంటాడు. మన పల్లెటూరు వంటలు పట్నం వాళ్ళకి నచ్చితే లేదో తమ్ముడు, ఎందుకు వృధాగా నీ పేరు చెడగొట్టుకుంటావు? నీ మీద నాకు నమ్మకం ఉందక్క. నువ్వు చెయ్యక్క. ఈ నెల 25వ తారీఖు ఫంక్షను. నువ్వక్కడ చేసి ఇక్కడికి పంపించినా సరే, లేదు నువ్వు ఇక్కడికి వచ్చి చేసినా సరే, మాకెట్టాంటి ఇబ్బంది ఉండదు. సర్లే, ఒక 10 నిమిషాల్లో ఏ విషయం అయింది నేను చెప్తానులే అని అంజలి అంటుంది. ఇక తను సరే అని ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత అంజలి ఆ ఆర్డర్ గురించి భర్త అరుణ్తో చెప్తుంది. ఇది మనకొక గొప్ప అవకాశం, వద్దు అనొద్దు. మనమే అక్కడికి వెళ్దాం, అక్కడ వంట చేద్దాం, నేను అమ్మ కూడా తోడుగా వస్తాం. అందుకు తను సరే అంటుంది. ఇక ఇదే విషయాన్ని సురేష్కి చెప్తారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక 25వ తారీఖు ఉదయాన్నే అత్తాకోడళ్ళు భర్త ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు. ఇక అక్కడ కూరగాయలు కోయటంలో అంజలికి భర్త అత్త చిన్న చిన్న పనులు సహాయం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా శరత్ అనే వ్యక్తి పల్లెటూరు వాళ్ళని చూసి అక్కడున్న పెళ్లికొడుకు తండ్రి రమేష్తో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్, క్యాటరింగ్ వాళ్ళు చూసారా ఎంత వరస్ట్గా ఉన్నారో? ఎక్కడో పల్లెటూరులో పనిచేసే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినట్టున్నారు. అసలు వాళ్ళు వంట రుచిగా చేస్తారా? అసలు వాళ్ళని చూస్తే వంట చేసే వాళ్ళలాగా లేరు. క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడింది ఎవరు? ఇంకెవరు, మీ ఫ్రెండ్ సురేషే మాట్లాడాడు. ఈమె వాళ్ళ ఊర్లో బాగా ఫేమస్ అంట. మామిడికాయ పులిహోర బాగా చేస్తుందంట.
చికెన్ సాంబార్ అయితే అద్భుతంగా చేస్తుందని చెప్తే ఆమెను పిలిపించి మరీ భోజనం చేయిస్తున్నాం. నాకైతే వాళ్ళ మీద అసలు నమ్మకమే లేదు. చూడు, సరే అయితే మనుషుల్ని చూసి మనం ఏ విషయం చెప్పలేం కదా, వాళ్ళ వంట రుచి చూసి మాత్రమే మనం ఏదైనా చెప్పగలం. అప్పటికి వంట బాగోపోతే ఏం చేస్తాం అంకుల్? వచ్చిన వాళ్ళందరూ భోజనాలు అసలు బాగోలేదని చెప్పి వెళ్తారు, చూడండి. దానికి ఆల్టర్నేట్గా ఏదైనా ఆలోచించి ముందే పెట్టుకోండి. వాళ్ళ బదులు వేరే వాళ్ళనైనా తీసుకురండి అని శరత్ అంటాడు. ఇక ఆ మాటలన్నీ వింటున్న సురేష్ అక్కడికి వస్తాడు. శరత్, ఆల్రెడీ అడ్వాన్స్ పే చేశాం. వాళ్ళు చాలా అద్భుతంగా వంట చేస్తారు, అందులో ఎలాంటి డౌటు లేదు. నీకేదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడు, అంతేగాని వాళ్ళ పని గురించి మాట్లాడకు. అది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ నువ్వు ఇలా మాట్లాడడం వాళ్ళ అత్తగారు విన్నారు. ఆవిడ చాలా బాధపడుతూ నాతో మాట్లాడింది, అందుకే ఇక్కడికి వచ్చాను నేను. శరత్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. అంకుల్, ఫుడ్ అయితే బాగుంటుంది. ఫుడ్ బాగోపోతే నేను అప్పటికప్పుడు ఒక మంచి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేపించి నిమిషాల మీద ఇక్కడికి తెప్పిస్తాను, సరేనా అని గట్టిగా చెప్తాడు. సురేష్ అలా చెప్పడంతో సరే అన్నట్టుగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సురేష్ సరాసరి అత్తగారి దగ్గరికి వచ్చి, చూడండి అత్తయ్య, పొరపాటును కూడా అక్కకి మాటలు చెప్పకండి. తన కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతింటుంది. నాకు తన మీద గట్టి నమ్మకమే ఉంది. తను ఈ పని చేయగలదు. మీరు సహాయం చేయండి, ప్రోత్సహించండి తనని అని సురేష్ అంటాడు. అందుకు ఆమె సరే అంటుంది. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంజలి చకచకా తన పనులు మొత్తం ముగించేస్తుంది. సరిగ్గా భోజనం సమయం రానే వస్తుంది. అందరూ భోజనాలు తింటూ ఉంటారు. ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, భోజనం చాలా అద్భుతంగా ఉంది. ఈ మామిడికాయ పులిహోర అయితే చెప్పక్కర్లేదు, మా అమ్మని గుర్తు చేసిందంటూ అనేక మంది మెచ్చుకుంటూ ఉంటారు. చికెన్ సాంబార్ సూపర్ అంటూ మరికొందరంటూ ఉంటారు. అదంతా వింటున్న అంజలి చాలా సంతోషపడుతుంది. అప్పుడు సురేష్ రమేష్ దగ్గరికి వచ్చి, అంకుల్, చూశారు కదా, అందరూ వంటల్ని చాలా మెచ్చుకుంటున్నారు. శరత్ని ఇప్పుడు పిలవండి, వాళ్ళ గురించి ఏమంటాడో ఇప్పుడు వినాలనుంది. అదిగో శరత్ అక్కడ భోజనం చేస్తూ వాళ్ళందరితో అది బాగుంది ఇది బాగుందని చెప్తున్నాడు, నువ్వే చూడు అని అతన్ని చూపిస్తాడు. అది చూసి సురేష్ పెద్దగా నవ్వుకుంటాడు. ఇంక వాళ్ళకి డబ్బులు ఇవ్వయ్యా, అలాగే వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వు, మరికొంతమందికి షేర్ చేస్తాను. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళొక రూపాయి సంపాదించిన వాళ్ళవుతారు. అలాగే మనకి కూడా తృప్తిగా ఉంటుంది. అందుకు సురేష్ సరే అంటాడు. రమేష్ దగ్గర డబ్బులు తీసుకుని సరాసరి అంజలి దగ్గరికి వస్తాడు. అక్క, నువ్వు సాధించేశావక్క, చాలా అద్భుతంగా వంటలు అదరకొట్టేశావు. ప్రతి ఒక్కరూ నువ్వు చేసిన మామిడికాయ పులిహార గురించి మాట్లాడుతున్నారు. ఆ పులిహారకి ఫ్యాన్స్ అయిపోతున్నారు. నేను తినడానికి కొంచెం కూడా మిగలలేదు తెలుసా, నువ్వంత బాగా చేశావు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నేను కూడా వంటలు బాగా చేయగలనని నాకు గట్టి ప్రోత్సాహాన్ని, నమ్మకాన్ని అందజేశావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అంజలి అంటుంది. ఇక అప్పుడు సురేష్ నవ్వుతూ డబ్బులిస్తాడు. అంజలి ఆ డబ్బు తీసుకుని సురేష్కి కూడా కొంత డబ్బిస్తుంది. నాకెందుకక్క ఈ డబ్బు? తమ్ముడికి నేనిచ్చే బహుమతి. నేను ఇంత దూరం వచ్చి ఇంత చేయగలిగానంటే అది నీ వల్లే. నా తరపున బట్టలు కొనుక్కో తమ్ముడు, కాదు అనుకో అని ఇస్తుంది. అతను కూడా కంటతడి పెట్టుకుంటూ వాటిని తీసుకుంటాడు. అంజలి అది చూసి, తమ్ముడు, నేనేమైనా తప్పుగా మాట్లాడి నీకు డబ్బిచ్చానని బాధపడుతున్నావా? లేదక్క, నీ కల్మషం లేని ప్రేమను చూసి ఆనంద బాష్పాలొచ్చాయి అంతే అని అంటాడు. ఆమె కూడా చాలా సంతోషపడుతుంది. ఇక ఆ తర్వాత సురేష్ వాళ్ళని దగ్గరుండి ఊరికి పంపిస్తాడు. ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆ సమయంలో అత్తగారు, అమ్మ అంజలి, ఇక మన కష్టాలు తీరిపోయినట్టే. ఒక మామిడికి పులిహోర ఒకటే కాదు, ఫుల్ క్యాటరింగ్ మనం తీసుకుని వంటలు చేసుకోవచ్చమ్మా. అవునత్తయ్య, తప్పకుండా అలాగే చేద్దాం అని అంటుంది. ఆ విధంగా సురేష్ చేసిన చిన్న సహాయంతో వారు పూర్తి క్యాటరింగే స్టార్ట్ చేస్తారు. రుచికరమైన భోజనాన్ని చాలా తక్కువ ఖర్చుకే అందిస్తూ శభాష్ అని పేరు తెచ్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు, పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా అంజలి క్యాటరింగ్ అందరికీ తెలిసిపోతుంది. మరీ ముఖ్యంగా అంజలి చేసే మామిడికాయ పులిహోరకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోతారు.